అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎందుకు జరుగుతున్నామంటే మేము ఇచ్చినాం చేయగలిగినాం కాబట్టి చెప్పుకోగలుగుతున్నాము. అదేవిధంగా 2022 నెల వచ్చేటప్పటికి మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చి ఇది కందుల ప్రభుత్వం కాదు, మనకు చెప్పే ప్రభుత్వం. గత ప్రభుత్వం ఆ రోజు 2000 3000 చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి దశలక్షగా 250 రూపాయలు 250 రూపాయలు తెచ్చుకుంటా పోయాను. మేము 1000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 200 కూడా ప్రతి ఇంటికి మేము తీసుకొచ్చి 4000 రూపాయలు ఇచ్చి ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి కూడా గౌరవించుకోగలుగుతాము. ఆ రోజు మెగా డిఎస్సీ లో భాగంగా ఈ రోజు 16,000 ఈ రోజు భక్తికి కూడా వాటన్నిటిని కూడా ఈ రోజు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైనా ఒక పూర్వ అన్నం తింటే ఆ మహాతల్లి అన్నం పెట్టింది. అటువంటి అన్నం పెట్టిన ఈ దుర్మార్గం గతంలో ఆ రోజు అన్నా క్యాన్సర్ కాలువలు చేసి ఏమి లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాన్సర్ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చేస్తా ఉన్నాము. నియోజకవర్గంలో అయిపోయాయి. మళ్ళీ పెడుతున్నాము. త్వరలోనే మన యొక్క నియోజకవర్గం చూసుకోవడానికి చాలా ఈ రోజు ఆర్థికంగా బాధలు వచ్చాయి, వనరులు వచ్చాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ కూడా ఈ రోజు ఆ వనరుల్లో కూడా ప్రతి ఒక్కరు ఏమున్నామని చెప్పి ముందుకు వచ్చి రైతులకి కూడా చాలా మంది గత ప్రభుత్వాలు కానీ చేసే చరిత్రలు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ఉన్నాయి. ఏమైతే ఉన్నాయో ఆ భక్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయించారు. ఏదో ఒక ఫోటో ప్రింట్ ఉంటే కూడా ఏ పేజీ వచ్చినా ఆయన ఆ రోజు ఆ విధంగా తయారు చేయడం జరిగింది. అదే విధంగా సర్వే రాళ్ల పైన కూడా పెట్టి సర్వేలు పెట్టి దాని మీద కూడా వేయించుకోవడం అంటే ప్రజల డబ్బును ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్యోగం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అప్రమత్తం చేశారో ఆ డబ్బులన్నీ కూడా వృధా అయిపోయింది. ఎవరికైనా మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంటే మన తల్లిదండ్రుల ఆస్తి ఫోటో పెట్టుకుంటాం. లేకుండా ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఫోటో ఉంటుంది, లేకుండా ఎప్పుడైనా ఉంటుంది. అట్లా కాకుండా ఆ రోజు ప్రజలను నిద్రాలను చేసినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ తీసుకొచ్చిన ప్రజలకు ఎక్కడైనా సమస్యలు ఉంటే కదా రెవెన్యూ సదస్సులు చెప్పాలనుకుంటున్నాం. ఇట్లాగే గౌరవ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రైతులు చెప్పారు మా ఇక్కడ ఈ విధంగా మాకు ఉండేది కూడా మిగులు భూములు ఉన్నాయి. ఆ మిగులు భూములు మా యొక్క రికార్డులకు దానికి కూడా మా యొక్క ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఇది. ప్రజల ప్రభుత్వం కాబట్టి 3 రోజులకే ధైర్యంగా మేము అందరికి వస్తాము. మీకు ఏమైనా ఇచ్చామో ఆ బ్యాంక్ చెప్తున్న బిడ్డలు కూడా త్వరలో ఒకదానికి తర్వాత ఒకటి చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఉండాలి, ప్రతి గ్రామానికి అభివృద్ధి కావాలి. సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళకు సమానం. ఆ 2 కళ్ళకు సమానంగా భాగంగానే సంక్షేమాన్ని ఈరోజు సంక్షోభం కూడా సంక్షేమాన్ని ఎంచుకొని అభివృద్ధిని ఎంచుకొని పోతున్నామని చెప్పి ఈరోజు మా మంచి ప్రభుత్వం చెప్పి పండుగ చేసుకోవడం మధ్యకు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అదే సమస్యలు చెప్తూ ఉన్నారు గ్రామంలో. గత పాలకులు చేసినటువంటి పాఠాలు, గతంలో పరిపాలించినటువంటి నాయకులు రాష్ట్రాన్ని కక్ష సాధించే ప్రతి గ్రామంలోనూ కూడా కక్ష సాధించి పోయాము. ఈ రోజు తక్కువగా ప్రతిపక్ష నాయకుడికి ఈ రోజు మా గురించి, మా ప్రభుత్వం గురించి మా గురించి కష్టమైపోయాయి. ఈ రోజు మాకు కూడా సంతోషంగా ఉంది. ఇది కక్ష సాధించిన ప్రభుత్వం అభివృద్ధి ప్రయత్నం కోసం చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలిపెట్టాను. మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నాను. గతంలో చాలా మంది కూడా తప్పులు చేశారు, కక్ష సాధించిన పోయారు. అతన్ని కూడా ప్రభుత్వ ఖచ్చితంగా కూడా వారి మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. భక్తుల మీద కాదు, ప్రభుత్వం ఎవరి మీద ఉన్నా వారి మీద తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన గ్రామానికి రాష్ట్రీయ స్థానంలో పార్టీలకు సంబంధం లేదు,
గ్రామాల అభివృద్ధికి తోడ్పడండి. అదేవిధంగా గ్రామాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మన కలెక్టర్ గారు కూడా చెప్పారు. మనమే చూస్తున్నాం, మన ఇంట్లో పసుపంతో చెప్తుంటే కాలువ చేస్తాం. ఆ కాలువ ఇవ్వనైతే పక్కన ఇప్పుడు ఒక కొట్టు కొద్దిగా ఒక చోట వేస్తే పోతుంది. అంటే మన ఇంట్లో చిత్రం చేసుకుంటూ మన అందరూ ఉండేటువంటి కాలువను చేసుకోకపోతే ఉంచుకోకపోతే ఆ నష్టం మనకే భూములు వస్తాయి, మన ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్కసారి అనిపించిన దేవుడు అందరికీ అదృష్టం రాష్ట్రంలో నాకు ఒక ముఖ్యమంత్రి గారు కల్పించారు. దాన్ని నిలబెట్టుకోవాలని గ్రామాలకు నేను రాష్ట్రానికి కాబట్టి దయచేసి దీన్ని కూడా అర్థం చేసుకోండి. సమస్యలు ఖచ్చితంగా ఏవైతే డిపార్ట్మెంట్ చేసుకుంటాను. అయితే త్వరలోనే ఏ రోజులు పోతే కొద్దిగా రాష్ట్రం నాకు తగ్గుతుంది. ఎన్నప్పుడు కూడా మళ్ళీ చేసుకుని సందేశ సమస్యలు పరిష్కారం తెలుసుకుంటాము. అదేవిధంగా రాబోయే కాలంలో మనం అంతరంగంగా కలిసి భాగస్వామి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇది మన మంచి ప్రభుత్వం అని చెప్పేదానికి నిరూపించుకోవాల్సిన బాధ్యత. ఇక్కడ వచ్చిన స్వాగతం పలికినటువంటి వారికి, ఎన్నికలకి, అదేవిధంగా సర్పంచులకు, గ్రామ నాయకులకు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు, పోలీసు సిబ్బందికి, ముఖ్యంగా నా సోదరి మండలి, నా కుటుంబ ఆడపడులకు, రైతులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.